ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలు వేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. నష్టం చేకూర్చే నిర్ణయమే. కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. ధర్మం వైపున నిలబడాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అణుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్నా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అణుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది, ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. లెక్కలు వేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే. కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకొని ఉండొచ్చు. కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ శ్రీకాంతాచారో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ వేణుగోపాల్ రెడ్డో, ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమన్నా తేడా ఉందా? కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది. ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా 1201 అవుతుండే. కేసీఆర్ పోతే వచ్చే నష్టమేముంటుండే? కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినామో, మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి 10 సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో, ఊడాలలో, మారుమూల పల్లెల్లోకి ఆ నిధులు వచ్చినాయా, పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు ఉపయోగపడ్డాయని ఈరోజు మనం నిలబడి ఆలోచన చేయాల్సిన సందర్భం. రెండవది, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కాలం మొత్తం మనం టీజీ అనుకోవట్లేను. తెలంగాణ స్టేట్కి కేసీఆర్ వస్తేనే టీఎస్ అని చేసుకున్నాడు. ఎందుకు? టీఆర్ఎస్కు పోలే విధంగా ఉండడం కోసమే ఆర్ను సైలెంట్ చేసేసి టీఎస్ అని చేసుకున్నాడు. రాష్ట్ర అధికారిక ముద్ర రాచరిక పోకడలతో ఉన్నది. కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ సింబల్ కావచ్చు, కులి కుతుబ్ షాయిల నుంచి కాకతీయుల వరకు రాచరిక పోకడలు తెలంగాణ సింబల్లో ఉన్నాయి. తెలంగాణ సింబల్ ఆఫ్ సాక్రిఫైజెస్, త్యాగాలు తెలంగాణ అంటే. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నము త్యాగాలతో కూడుకున్న, త్యాగాలను గుర్తు చేసే విధంగా ఉండాల్సిన అధికారిక చిహ్నము రాచరిక పోకడలతో ఎక్కడ కనిపిస్తుంది? తెలంగాణ తల్లి ముఖంలో దర్పం ఉండాలి, ప్రేమ ఉండాలి, తెలంగాణ తల్లి యొక్క త్యాగం కనిపించాలి.
కానీ కేసీఆర్ మన ముందు నిలబెట్టిన తెలంగాణ తల్లి భుజకీర్తులతో కిరీటాలతో వజ్ర వైదూర్యాలతో తులతూగుతుంది. అంటే ఒక శ్రీమంతుల తెలంగాణ తల్లిని మనకు చూపించిన తప్ప పేదలు ఆదరించిన ఈ ప్రాంతంలో 90% ప్రజల యొక్క ప్రతీక తెలంగాణ తల్లిగా ఉండాలి. అంటే తెలంగాణ గుర్తింపు టీజీ నుంచి టీఎస్కు మార్చిన, తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార చిహ్నంలో రాచరికపు పోకడులు కనిపించిన, తెలంగాణ తల్లి అనే ఆ తల్లిని మన మీద రుద్దిన, ఇందులో రాచరికపు పోకడులు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప పోరాటాల యొక్క స్ఫూర్తి కానీ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అంశం కానీ ఎక్కడా లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండొచ్చు, ఎన్నికల్లో గెలిపోవటంలో సహజం. కానీ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లుందనంటే రాచరికపు ఆలోచన. గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస. కాబట్టి ఆ రాజు కాళ్ళ కింద నలగాల్చిందే, ఓడిన వాళ్ళను బానిసలుగా కట్టు బానిసలుగా మగ్గాల్సిందే, వాళ్ళు జైళ్ళలో ఉండాల్సిందే అన్న విధానాన్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యంలో స్పష్టంగా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు, ప్రతిపక్షం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వేలెత్తినా ఏ అంశంలో చర్చించాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉండే గతంలో. అందుకే రైట్ సైడ్లో పాలకపక్షం ఉంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిపక్షాన్ని పెట్టి పాలకపక్షం 51% మెజారిటీ ఉన్నవాళ్ళు నిర్ణయాలు చేయాలి పరిపాలనకు సంబంధించి. ఆ నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తడము, సవరించడము, ప్రభుత్వానికి సూచన చేయడము, సూచనలు వినప్పుడు నిరసనలు తెలపడం, నిరసనల ద్వారా జరగకపోతే ధర్నాలు చేయడం, ధర్నాలతో ప్రయోజనం లేకపోతే రాస్తారోకోలు చేయడం, అవసరమైతే శాంతియుతంగా బంధులు పాటించడం అనేది ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రము. ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రజల యొక్క హక్కులను 75 సంవత్సరాలలో మనం పెంపొందించుకున్న విధి విధానాలను తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవన్నిటిని కూడా కాల రాసిండు చంద్రశేఖరరావు గారు. ఏమి చెయ్యాలన్నా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరినీ వర్గశత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు. మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి, ఆ ప్రభుత్వమే మనల్ని భయపెట్టి బతకాలనుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని చూసి భయంగా బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించడం ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం స్వేచ్ఛగా వెళ్ళగలగాలి, మన బాధ చెప్పుకోగలగాలి. 94 నుంచి 2014 వరకు ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక పార్టీ, ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉండే. ఈ సందర్భంలో ఉన్న ముఖ్యమంత్రులు పెద్దలు రోసయ్య గారితో సహా 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండి సంఘాలను, ప్రజాప్రతినిధులను, పౌర హక్కుల వాళ్ళని కలిసి వాళ్ళు ఇచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకొని అందులో ఏ అంశం ఉందో కింది అధికారులకు సూచన చేసేటోడు. ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టి ఎవరైనా విజ్ఞాపన పత్రాలు సామాన్య ప్రజలు కూడా వెళ్తే అధికారిక నివాసంలో అందరి లైన్లో పెట్టి వాళ్ళే వచ్చి అందరి దగ్గర తీసుకొని అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతర ఏమైనా అంశాలు ఉండొచ్చు, వాళ్ళు అందుబాటులో ఉండి పరిశీలించేవాళ్ళు. గతంలో మీకు అందరికీ తెలుసు సచివాలయంలో సి బ్లాక్ ముందర మీకు జర్నలిస్టులకు ఒక ప్లేస్ ఉండేది. జర్నలిస్టులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా వితౌట్ కెమెరాస్ సి బ్లాక్ వరకు లోపలికి పోవడానికి మీకు అవకాశం ఉండదు. మేము ఎప్పుడు రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళినప్పుడు మీరు అందరు మాతో పాటు అక్కడి వరకు వచ్చేది. బయటకు వచ్చి అక్కడ పత్రికా మీ మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండే. అవసరమైన కనీస మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి ఉండే. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి
పాలనతో పాటు పత్రికలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలకు చేరవేయడం కోసం మీకు అందరికీ సమానమైన హక్కులను ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఏ విధంగా అయితే విధి విధానాలను పనిచేయడానికి వెసులుబాటు కల్పించారో మీడియా మిత్రులకు కూడా ఆ రకమైన వసతులు, వెసులుబాటు కల్పించిన ఆ రోజు కల్పించిన ఆ ప్రభుత్వాలు. మీరే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయంలో ఈరోజు మన సొమ్ముతో మనం నిర్మించుకున్న, మనం తెచ్చుకున్న, మనం ఎన్నుకున్న ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులను సచివాలయానికి రాణిస్తలేరు, పాత్రికేయ మిత్రులను సచివాలయంలో కాలు పెట్టనిస్తలేరు. ఒక నిషేధిత ప్రాంతంగా మన రాష్ట్రాన్ని నడిపించే గుండెకాయ లాంటి సచివాలయంలో మనకు ప్రవేశం లేదు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు. ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారు కలిసేటోళ్ళు. 2 గంటల ముందు, 4 గంటల ముందు కూడా ఉదయం ఏదైనా రాష్ట్రంలో అనుకోని సంఘటన జరిగితే సాయంత్రం లోపల మేము వెళ్ళి ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేది. దురదృష్టకర సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోమని మేము అడిగేది పాలకులను. అట్లాంటి పరిస్థితుల నుంచి నియంత అనే పదం కూడా నేను వాడాను. ఎందుకంటే నియంతలు అనేవాళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేవాళ్ళు. ఆ నియంతలు ఏదొచ్చినా నిటారుగా నిలబడేవాళ్ళు. కేసీఆర్ నియంతం ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్. క్రిమినల్ని ఎదుర్కోవడం ఈజీ, పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ. క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్. ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మేట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు, మాకు, అందరికీ దాపురించింది. ఈరోజు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక తరం మారుతుంది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయసోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమి చూడకుండానే, జీవితంలో మార్పు జరగకుండానే వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి. తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిల మీద కూడా ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం. నీళ్ళకు సంబంధించి కాళేశ్వరం మీకు తెలుసు, మేడిగడ్డ పగిలింది. కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది, మేడిగడ్డ కుంగింది. అంచనాలు పెంచడం ఒక ఎత్తు. అంచనాలు పెంచడంలో ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు. ఒకవేళ మేము ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు పెంచడం, లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి, మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి 38,500 కోట్ల రూపాయలు మేము 1,51,000 కోట్లకు పెంచిన, అవసరమైతే ఇంకొక 1,00,000 కోట్లు కూడా పెంచుతామని ప్రభుత్వానికి వాదన. పెంపకాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నాణ్యత విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఉండాలి. నిర్మించే క్రమంలో జాగ్రత్త ఉండాలి. ఇవాళ నైపుణ్యం ఎక్కడికి పోయిందో, జాగ్రత్త ఎక్కడ పోయిందో నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాజ్ కుంగిపోయింది. కుంగిపోయిన దాన్ని కూడా ప్రభుత్వము అసాంఘిక శక్తులు ఏదో బాంబులు పెట్టిండ్రేమో, పేల్చేసిండ్రేమో అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేసి సమస్యను తప్పుదోవ పట్టించాలని. అంటే నీళ్లు ఆ రకంగా పోయినాయి, నిధులకు లెక్క లేకుండా పోయింది. నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే 30 లక్షల మంది నమోదు చేసుకురు. ఇవాళ అవన్నీ తీసేసి మళ్ళీ అప్లికేషన్లు అన్నారు. 17 సార్లు పరీక్షలు, ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడము, సరిగ్గా దిద్దకపోవడము, రకరకాల సమస్యల వల్ల పూర్తిగా విఫలం చెందింది ఆ వ్యవస్థ మొత్తం. కేసీఆర్ ఇచ్చిన మాట దళిత ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ ఇచ్చిన మాట దళితులకు 3 ఎకరాల భూమి, కేసీఆర్ ఇచ్చిన మాట ఇంటికి ఒక ఉద్యోగం, కేసీఆర్ ఇచ్చిన మాట నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, కేసీఆర్ ఇచ్చిన మాట మైనారిటీలకు 12% రిజర్వేషన్, కేసీఆర్ ఇచ్చిన మాట గిరిజనులకు 12% రిజర్వేషన్, కేసీఆర్ ఇచ్చిన మాట జర్నలిస్టులకు అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పిన మాట, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తానన్నమాట. తెలంగాణ సమాజం కొత్తది ఏది అడగలే. మీరు ఇస్తాన్నది, మీరు చేస్తాన్నది 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మీరు
మమ్మల్ని మోసం చేసిండ్రు. ఇక మోసగాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు, మీరు తప్పుకోండి అని అంటే తప్పుడు ప్రకటన చేస్తున్నా. నిన్న మన వరుసగా టీవీ పేపర్లు చూస్తున్నా. చంద్రశేఖరరావు తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు, దేశానికి నెంబర్ 1 అన్నాడు. ఆ నెంబర్ 1 తెలంగాణ రోల్ మోడల్ మీద చర్చ జరుగుతలేదు. కర్ణాటకలో కరెంట్ ఇస్తలేరు, మహారాష్ట్రలో ఇది ఇవ్వలేదు, రాజస్థాన్లో అది ఇవ్వలేదు అంటుండే. ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది సరైన విధానం ఉన్నప్పుడు నీ విధానాలు చెప్పుకొని ఓట్లాడుకునే భవిష్యత్తుకి నువ్వేం చేస్తావో చెప్పు. వాట్ ఈజ్ యువర్ పాలసీ డాక్యుమెంట్? వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ ఫర్ తెలంగాణ? వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ 10 years? కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతోని విధి విధానాల మీద విభేదించు. మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు, మా 6 గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు, నీ విధి విధానాలు ఇంతకంటే ఇట్లా మెరుగైతాయో చెప్పు. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం, సామాజిక న్యాయం జరగడం లేదు, సమానమైన అభివృద్ధి అనేది అసలు అందని ద్రాక్షలాగా తయారైంది. కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము. మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యము, ఆరోగ్యము, అభివృద్ధి, వ్యవసాయము, విద్యుత్తు, ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ 2050 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఆ విధానాలతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం. మా అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్. కేసీఆర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ ఏ విధంగా ప్రజలను వంచిండో, విద్యార్థులను అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తారు, నిరుద్యోగులను అడిగితే ఉద్యోగ అవకాశాలను చెప్తారు, రైతులను అడిగితే పండించిన పంట కొనుగోలు లేక కళ్ళాల మీద కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతున్న రైతులు చెప్తారు. మహిళలు డ్వాక్రా సంఘాల నుంచి మొదలు పెడితే పెరిగిన సిలిండర్ వరకు మహిళలు చెప్తారు. పాశవికంగా జరుగుతున్న దాడులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది చెప్తారు. గ్రామాలలో తల్లులను అడిగితే కొడుకులు 12 సంవత్సరాలకే బీరుబాటు చేతులు పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతుంటే బెల్ట్ షాపుల గురించి చెప్తారు. వాళ్ళందరూ కేసీఆర్ బాధితులు. జర్నలిస్టులను కదిలిస్తే వాళ్ళ దుఃఖం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా బాధితులే. సో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ బాధితుడే. అందుకే ఆ బాధల గురించి, కేసీఆర్ మోసాల గురించి నేను ఎక్కువ ప్రస్తావించకుండా నా విధి విధానం ఏంది, మా పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అన్ని కుల మతాలను సమానమైన దృక్కోణంలో చూసుకుంటూ బీసీల యొక్క జనాభా లెక్కలు తీసి ఎవరెంతో వారికంత బడ్జెట్లో కానీ ఉపాధి అవకాశాలలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ కోటాని ఇవ్వాలన్న విధానంతో మేము ముందుకు వస్తున్నాం. మా విధి విధానాలలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేయడానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మీద మరింత స్పష్టత మీరు అడిగే ప్రశ్నలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా మీకు సమాధానం చెప్తాను. ఇక నుంచైనా తెలంగాణలో భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నా వైపు నుంచి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి కూడా నేను చెప్తున్నా, మిగతా పక్షాలకు కూడా విధి విధానాల మీద ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్దాము. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రండి. 2వ సూచన, చుక్క మందు పోయొద్దు, ఒక్క పైసా పంచొద్దు. దేవుడి మీద ఒట్టేద్దామా, నీకు నమ్మకమైంది ఏదో దాని మీద ఒట్టేద్దాము. ఈ విధి విధానాలకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు ఇచ్చే తీర్పును గౌరవిద్దాము, పాటిద్దామని నేను తెలియజేస్తున్నా. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రధాన పార్టీల ముఖ్య నాయకులతో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మిత్రులారా. మనం అందులో భాగంగా ఇవాళ ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ
నమస్కారాలు. అట్లాగే మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కేటాయించిన టిపిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి టీయూడబ్ల్యూజే పక్షాన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి మోడరేటర్గా సుప్రసిద్ధ పాత్రికేయులు మా శ్రేయోభిలాషులు రామచంద్రమూర్తి గారిని నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమానికి ముందుగా రేవంత్ రెడ్డి గారికి మా సంఘం పక్షాన పుష్పగుచ్చం అందిస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. 2023 తెలంగాణ రాష్ట్ర సాధారణ శాసనసభ ఎన్నికలు మన ముందున్నాయి. సాధారణ శాసనసభ ఎన్నికలప్పుడు వివిధ రాజకీయ పక్షాల యొక్క విధి విధానాలు, కార్యాచరణ, సంక్షేమము, అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలను ప్రజలకు చేరవేయడానికి ఒక అనుసంధానకర్తలుగా మీడియా మిత్రులు ఎప్పుడూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ప్రజల తరఫున పోషించే విధానంలో భాగంగానే ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని మీరు చేపట్టినరు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా గత 20 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాలలో నా యొక్క పాత్రను మీరు ప్రజలందరికీ చెప్పడంతో ఈరోజు జాతీయ స్థాయిలో నాకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ప్రయోజనం చేకూరింది. ఇప్పుడు మనం సాధారణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ విధి విధానాలను చర్చించుకునే ముందు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రం పరిపాలన సౌలభ్యం కోసమో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికను ఏర్పాటు జరగలేదు. ఆ నేపథ్యం నేను లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. వేదిక మీద ఉన్న పెద్దలు రాష్ట్ర సాధనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు మీరే ఉద్యమకారులుగా మీ ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కాబట్టి ఆ విషయాల లోతుకు వెళ్లకుండా నా అవగాహన మేరకు జూన్ 2, 2014 మనం చరిత్రను ఎప్పుడైనా చర్చించుకున్నప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం మాట్లాడుకుంటుంటాం. కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకున్నాం. తెలంగాణకు కూడా జూన్ 2, 2014 కంటే ముందు, జూన్ 2, 2014 తర్వాత, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు స్వరాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అత్యధిక కాలం సీమాంధ్రులే మన మీద పెత్తనం సాగించిండ్రు, ఆధిపత్యాన్ని చెలాయించిండ్రు. మనకు రావాల్సిన నీళ్ళు ఇవ్వలేదు, మన నిధులు విడుదల చేయలేదు, మన నియామకాలలో మన అర్హత ఉన్న మనకు అవకాశాలు ఇవ్వలేదనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విధానం. ఒక రకంగా ప్రజల్ని, ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన కంటే కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి విధానాలనే తెలంగాణ ప్రజల యొక్క విధానం అన్నట్టుగా ముందుకు నడిపించడం జరిగింది. నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక న్యాయం, తెలంగాణ ప్రజలు కోరుకున్న సమానమైన అభివృద్ధి. స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అభివృద్ధిని ఆకాంక్షించిన ఈ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలందరూ కలిసి రాష్ట్రం వస్తే ఇవి మాకు వస్తాయి అన్న ఆలోచనతోని ముందుకొచ్చారు, ఉద్యమం చేశారు. నా వైపు, నా కోణంలో
నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను కొట్లాడిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ, ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేను నా స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, నా ప్రాంతం యొక్క సమాన అభివృద్ధిని ఒక వ్యక్తి కాళ్ళ కింద, ఉక్కు పాదాల కింద నలిగిపోతుంటే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా నా వంతు పాత్రను పోషించాలనుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ కూడా లెక్కల జోలికి వెళ్ళకుండా, లెక్కల జోలికి వెళ్తే మీకు తెలుసు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 119 అసెంబ్లీలు, 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ఇవ్వద్దు అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా, యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలు వేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. నష్టం చేకూర్చే నిర్ణయమే. కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. ధర్మం వైపున నిలబడాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అణుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్న, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అణుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది, ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. లెక్కలు వేసుకుంటేనో, కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో, నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే. కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకొని ఉండొచ్చు. కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ శ్రీకాంతాచారో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ వేణుగోపాల్ రెడ్డో, ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమైనా తేడా ఉందా? కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది. ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా 1201 అవుతుండే. కేసీఆర్ పోతే వచ్చే నష్టమేముంటుండే? కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినామో, మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి 10 సంవత్సరాలలో, ఒక దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి ఆ నిధులు వచ్చినాయా, పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు ఉపయోగపడ్డాయని ఈరోజు మనం నిలబడి ఆలోచన చేయాల్సిన సందర్భం. రెండవది, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కాలం మొత్తం మనం టీజీ అనుకోవట్లేం. తెలంగాణ స్టేట్కి కేసీఆర్ వస్తేనే టీఎస్ అని చేసుకున్నాడు. ఎందుకు? టీఆర్ఎస్కు పోలే విధంగా ఉండడం కోసమే ఆర్ను సైలెంట్ చేసేసి టీఎస్ అని చేసుకున్నాడు.
రాష్ట్ర అధికారిక ముద్ర రాచరిక పోకడలతో ఉన్నది. కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ సింబల్ కావచ్చు, కులి కుతుబ్ షాయిల నుంచి కాకతీయుల వరకు రాచరిక పోకడలు తెలంగాణ సింబల్లో ఉన్నాయి. తెలంగాణ సింబల్ ఆఫ్ సాక్రిఫైజెస్, త్యాగాలు తెలంగాణ అంటే. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నము త్యాగాలతో కూడుకున్న, త్యాగాలను గుర్తు చేసే విధంగా ఉండాల్సిన అధికారిక చిహ్నము రాచరిక పోకడలతో అక్కడ కనిపిస్తుంది. తెలంగాణ తల్లి ముఖంలో దర్పం ఉండాలి, ప్రేమ ఉండాలి, తెలంగాణ తల్లి యొక్క త్యాగం కనిపించాలి. కానీ కేసీఆర్ మన ముందు నిలబెట్టిన తెలంగాణ తల్లి భుజకీర్తులతో, కిరీటాలతో, వజ్ర వైదూర్యాలతో తులతూగుతుంది. అంటే ఒక శ్రీమంతుల తెలంగాణ తల్లిని మనకు చూపించిన తప్ప పేదలు ఆదరించిన ఈ ప్రాంతంలో 90% ప్రజల యొక్క ప్రతీక తెలంగాణ తల్లిగా ఉండాలి. అంటే తెలంగాణ గుర్తింపు టీజీ నుంచి టీఎస్కు మార్చిన, తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార చిహ్నంలో రాచరికపు పోకడలు కనిపించిన, తెలంగాణ తల్లి అనే ఆ తల్లిని మన మీద రుద్దిన, ఇందులో రాచరికపు పోకడలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప పోరాటాల యొక్క స్ఫూర్తి కానీ, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అంశం కానీ ఎక్కడా లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండొచ్చు, ఎన్నికల్లో గెలిపోవటంలో సహజం. కానీ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లుందని అంటే రాచరికపు ఆలోచన. గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస. కాబట్టి ఆ రాజు కాళ్ళ కింద నలగాల్చిందే, ఓడిన వాళ్ళను బానిసలుగా, కట్టు బానిసలుగా మగ్గాల్సిందే, వాళ్ళు జైళ్ళలో ఉండాల్సిందే అన్న విధానాన్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యంలో స్పష్టంగా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు, ప్రతిపక్షం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వేలెత్తినా, ఏ అంశంలో చర్చించాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉండే గతంలో. అందుకే రైట్ సైడ్లో పాలకపక్షం ఉంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిపక్షాన్ని పెట్టి, పాలకపక్షం 51% మెజారిటీ ఉన్నవాళ్ళు నిర్ణయాలు చేయాలి పరిపాలనకు సంబంధించి. ఆ నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తడము, సవరించడము, ప్రభుత్వానికి సూచన చేయడము, సూచనలు వినప్పుడు నిరసనలు తెలపడం, నిరసనల ద్వారా జరగకపోతే ధర్నాలు చేయడం, ధర్నాలతో ప్రయోజనం లేకపోతే రాస్తారోకోలు చేయడం, అవసరమైతే శాంతియుతంగా బంధులు పాటించడం అనేది ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రము. ఈ ప్రాథమిక సూత్రాన్ని, ప్రజల యొక్క హక్కులను 75 సంవత్సరాలలో మనం పెంపొందించుకున్న విధి విధానాలను తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవన్నిటిని కూడా కాల రాసిండు చంద్రశేఖరరావు గారు. ఏమి చెయ్యాలన్నా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరినీ వర్గశత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు. మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి, ఆ ప్రభుత్వమే మనల్ని భయపెట్టి బతకాలనుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని చూసి భయంగా బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించడం ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం స్వేచ్ఛగా వెళ్ళగలగాలి, మన బాధ చెప్పుకోగలగాలి. 94 నుంచి 2014 వరకు ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక పార్టీ, ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉండే. ఈ సందర్భంలో ఉన్న ముఖ్యమంత్రులు పెద్దలు రోసయ్య గారితో సహా 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండి సంఘాలను, ప్రజాప్రతినిధులను, పౌర హక్కుల వాళ్ళని కలిసి వాళ్ళు ఇచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకొని అందులో ఏ అంశం ఉందో కింది అధికారులకు సూచన చేస్తాడు. ప్రజలకు అందుబాటులో
ఉండేవాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టి ఎవరైనా విజ్ఞాపన పత్రాలు సామాన్య ప్రజలు కూడా వెళ్తే అధికారిక నివాసంలో అందరి లైన్లో పెట్టి వాళ్ళే వచ్చి అందరి దగ్గర తీసుకొని అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతర ఏమైనా అంశాలు ఉండొచ్చు, వాళ్ళు అందుబాటులో ఉండి పరిశీలించేవాళ్ళు. గతంలో మీకు అందరికీ తెలుసు, సచివాలయంలో సి బ్లాక్ ముందర మీకు జర్నలిస్టులకు ఒక ప్లేస్ ఉండేది. జర్నలిస్టులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా వితౌట్ కెమెరాస్ సి బ్లాక్ వరకు లోపలికి పోవడానికి మీకు అవకాశం ఉండదు. మేము ఎప్పుడు రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళినప్పుడు మీరు అందరూ మాతో పాటు అక్కడి వరకు వచ్చేది. బయటకు వచ్చి అక్కడ పత్రికా మీ మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండే. అవసరమైన కనీస మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి ఉండే. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి పాలనతో పాటు పత్రికలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలకు చేరవేయడం కోసం మీకు అందరికీ సమానమైన హక్కులను ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఏ విధంగా అయితే విధి విధానాలను పనిచేయడానికి వెసులుబాటు కల్పించిందో మీడియా మిత్రులకు కూడా ఆ రకమైన వసతులు వెసులుబాటు కల్పించిన ఆ ప్రభుత్వాలు. మీరే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయంలో ఈరోజు మన సొమ్ముతో మనం నిర్మించుకున్న, మనం తెచ్చుకున్న, మనం ఎన్నుకున్న ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులను సచివాలయానికి రాణిస్తలేరు, పాత్రికేయ మిత్రులను సచివాలయంలో కాలు పెట్టనిస్తలేరు. ఒక నిషేధిత ప్రాంతంగా మన రాష్ట్రాన్ని నడిపించే గుండెకాయ లాంటి సచివాలయంలో మనకు ప్రవేశం లేదు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు. ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారు కలిసేటోళ్ళు. 2 గంటల ముందు, 4 గంటల ముందు కూడా ఉదయం ఏదైనా రాష్ట్రంలో అనుకోని సంఘటన జరిగితే సాయంత్రం లోపల మేము వెళ్ళి ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేది. దురదృష్టకర సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోమని మేము అడిగేది పాలకులను. అట్లాంటి పరిస్థితుల నుంచి నియంత అనే పదం కూడా నేను వాడాను. ఎందుకంటే నియంతలు అనేవాళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేవాళ్ళు. ఆ నియంతలు ఏదొచ్చినా నిటారుగా నిలబడేవాళ్ళు. కేసీఆర్ నియంతం ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్. క్రిమినల్ని ఎదుర్కోవడం ఈజీ, పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ. క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్. ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మాట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు, మాకు, అందరికీ దాపురించింది. ఈరోజు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక తరం మారుతుంది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయసోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమి చూడకుండానే, జీవితంలో మార్పు జరగకుండానే వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి. తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిల మీద కూడా ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం. నీళ్ళకు సంబంధించి కాళేశ్వరం మీకు తెలుసు, మేడిగడ్డ పగిలింది. కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది, మేడిగడ్డ కుంగింది. అంచనాలు పెంచడం ఒక ఎత్తు. అంచనాలు పెంచడంలో ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు. ఒకవేళ మేము ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు పెంచడం, లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి, మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి 38,500 కోట్ల రూపాయలు మేము 151,000 కోట్లకు పెంచిన, అవసరమైతే ఇంకొక 1,00,000 కోట్లు కూడా పెంచుతామని ప్రభుత్వానికి వాదన. పెంపకాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నాణ్యత విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఉండాలి. నిర్మించే క్రమంలో జాగ్రత్త ఉండాలి. ఇవాళ నైపుణ్యం ఎక్కడికి పోయిందో, జాగ్రత్త ఎక్కడ పోయిందో నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాష్ కుంగిపోయింది. కుంగిపోయిన దాన్ని కూడా ప్రభుత్వము అసాంఘిక శక్తులు ఏదో బాంబులు పెట్టిండ్రేమో, పేల్చేసిండ్రేమో అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేసి సమస్యను తప్పుదోవ పట్టించాలని. అంటే నీళ్లు ఆ రకంగా పోయినాయి, నిధులకు లెక్క లేకుండా పోయింది. నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేసుకోంటే 30 లక్షల మంది నమోదు చేసుకురు.
ఇవాళ అవన్నీ తీసేసి మళ్ళీ అప్లికేషన్లు అన్నారు. 17 సార్లు పరీక్షలు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడము, సరిగ్గా దిద్దకపోవడము, రకరకాల సమస్యల వల్ల పూర్తిగా విఫలం చెందింది ఆ వ్యవస్థ మొత్తం. కేసీఆర్ ఇచ్చిన మాట దళిత ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ ఇచ్చిన మాట దళితులకు 3 ఎకరాల భూమి, కేసీఆర్ ఇచ్చిన మాట ఇంటికి ఒక ఉద్యోగం, కేసీఆర్ ఇచ్చిన మాట నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, కేసీఆర్ ఇచ్చిన మాట మైనారిటీలకు 12% రిజర్వేషన్, కేసీఆర్ ఇచ్చిన మాట గిరిజనులకు 12% రిజర్వేషన్, కేసీఆర్ ఇచ్చిన మాట జర్నలిస్టులకు అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పిన మాట, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తానన్న మాట. తెలంగాణ సమాజం కొత్తది ఏది అడగలే. మీరు ఇస్తాన్నది, మీరు చేస్తాన్నది 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మీరు మమ్మల్ని మోసం చేసిండ్రు. ఇక మోసగాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు, మీరు తప్పుకోండి అని అంటే తప్పుడు ప్రకటన చేస్తున్నా. నిన్న మన వరుసగా టీవీల పేపర్లు చూస్తున్నా. చంద్రశేఖరరావు తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు, దేశానికి నెంబర్ 1 అన్నాడు. ఆ నెంబర్ 1 తెలంగాణ రోల్ మోడల్ మీద చర్చ జరుగుతలేదు. కర్ణాటకలో కరెంట్ ఇస్తలేరు, మహారాష్ట్రలో ఇది ఇవ్వలేదు, రాజస్థాన్లో అది ఇవ్వలేదు అంటుండే. ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది సరైన విధానం ఉన్నప్పుడు నీ విధానాలు చెప్పుకొని ఓట్లాడుకునే భవిష్యత్తుకి నువ్వేం చేస్తావో చెప్పు. వాట్ ఈజ్ యువర్ పాలసీ డాక్యుమెంట్? వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ ఫర్ తెలంగాణ? వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ 10 years? కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతోని విధి విధానాల మీద విభేదించు. మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు, మా 6 గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు, నీ విధి విధానాలు ఇంతకంటే ఇట్లా మెరుగైతాయో చెప్పు. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం, సామాజిక న్యాయం జరగడం లేదు, సమానమైన అభివృద్ధి అనేది అసలు అందని ద్రాక్షలాగా తయారైంది. కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము. మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యము, ఆరోగ్యము, అభివృద్ధి, వ్యవసాయము, విద్యుత్తు, ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ 2050 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఆ విధానాలతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం. మా అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్. కేసీఆర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ ఏ విధంగా ప్రజలను వంచిండో, విద్యార్థులను అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తారు, నిరుద్యోగులను అడిగితే ఉద్యోగ అవకాశాలను చెప్తారు, రైతులను అడిగితే పండించిన పంట కొనుగోలు లేక కల్లాల మీద కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతున్న రైతులు చెప్తారు, మహిళలు డ్వాక్రా సంఘాల నుంచి మొదలు పెడితే పెరిగిన సిలిండర్ వరకు మహిళలు చెప్తారు, పాశవికంగా జరుగుతున్న దాడులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది చెప్తారు, గ్రామాలలో తల్లులను అడిగితే కొడుకులు 12 సంవత్సరాలకే బీరుబాటు చేతులు పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతుంటే బెల్ట్ షాపుల గురించి చెప్తారు. వాళ్ళందరూ కేసీఆర్ బాధితులు. జర్నలిస్టులను కదిలిస్తే వాళ్ళ దుఃఖం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా బాధితులే. సో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ బాధితుడే. అందుకే ఆ బాధల గురించి, కేసీఆర్ మోసాల గురించి నేను ఎక్కువ ప్రస్తావించకుండా నా విధి విధానం ఏంది, మా పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అన్ని కుల మతాలను సమానమైన దృక్కోణంలో చూసుకుంటూ బీసీల యొక్క జనాభా లెక్కలు తీసి ఎవరెంతో వారికంత బడ్జెట్లో కానీ ఉపాధి అవకాశాలలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ కోటాని ఇవ్వాలన్న విధానంతో మేము ముందుకు వస్తున్నాం. మా విధి విధానాలలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేయడానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మీద మరింత స్పష్టత మీరు అడిగే ప్రశ్నలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా మీకు సమాధానం చెప్తాను. ఇక నుంచైనా తెలంగాణలో భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నా వైపు నుంచి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీకి కూడా నేను చెప్తున్నా, మిగతా పక్షాలకు కూడా విధి విధానాల మీద ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్దాము.
మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రండి. రెండవ సూచన, చుక్క మందు పోయొద్దు, ఒక్క పైసా పంచొద్దు. దేవుడి మీద ఒట్టేద్దామా, నీకు నమ్మకమైంది ఏదో దాని మీద ఒట్టేద్దాము. ఈ విధి విధానాలకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు ఇచ్చే తీర్పును గౌరవిద్దాము, పాటిద్దామని నేను తెలియజేస్తున్నా. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రధాన పార్టీల ముఖ్య నాయకులతో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మిత్రులారా మనం. అందులో భాగంగా ఇవాళ ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ నమస్కారాలు. అట్లాగే మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి తన విలువైన సమయాన్ని కేటాయించిన టిపిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి టీయూడబ్ల్యూజే పక్షాన స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమానికి మోడరేటర్గా సుప్రసిద్ధ పాత్రికేయులు మా శ్రేయోభిలాషులు రామచంద్రమూర్తి గారిని నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమానికి ముందుగా రేవంత్ రెడ్డి గారికి మా సంఘం పక్షాన పుష్పగుచ్చం అందిస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. 2023 తెలంగాణ రాష్ట్ర సాధారణ శాసనసభ ఎన్నికలు మన ముందున్నాయి. సాధారణ శాసనసభ ఎన్నికలప్పుడు వివిధ రాజకీయ పక్షాల యొక్క విధి విధానాలు, కార్యాచరణ, సంక్షేమము, అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలను ప్రజలకు చేరవేయడానికి ఒక అనుసంధానకర్తలుగా మీడియా మిత్రులు ఎప్పుడూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ప్రజల తరఫున పోషించే విధానంలో భాగంగానే ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని మీరు చేపట్టినరు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా గత 20 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాలలో నా యొక్క పాత్రను మీరు ప్రజలందరికీ చెప్పడంతో ఈరోజు జాతీయ స్థాయిలో నాకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ప్రయోజనం చేకూరింది. ఇప్పుడు మనము సాధారణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ విధి విధానాలను చర్చించుకునే ముందు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రం పరిపాలన సౌలభ్యం కోసమో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికను ఏర్పాటు జరగలేదు. ఆ నేపథ్యం నేను లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. వేదిక మీద ఉన్న పెద్దలు రాష్ట్ర సాధనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఇక్కడున్న మీడియా మిత్రులు మీరే ఉద్యమకారులుగా మీ ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కాబట్టి ఆ విషయాల లోతుకు వెళ్ళకుండా నా అవగాహన మేరకు జూన్ 2, 2014 మనం చరిత్రను ఎప్పుడైనా చర్చించుకున్నప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం మాట్లాడుకుంటుంటాం. కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకున్నాం. తెలంగాణకు కూడా జూన్ 2, 2014 కంటే ముందు, జూన్ 2, 2014 తర్వాత, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు స్వరాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అత్యధిక కాలం సీమాంధ్రులే మన మీద పెత్తనం సాగించిండ్రు, ఆధిపత్యాన్ని చెలాయించిండ్రు. మనకు రావాల్సిన నీళ్ళు ఇవ్వలేదు, మన నిధులు విడుదల చేయలేదు, మన నియామకాలలో మన అర్హత ఉన్నా మనకు అవకాశాలు ఇవ్వలేదనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విధానం.
ఒక రకంగా ప్రజల్ని, ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన కంటే కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి విధానాలనే తెలంగాణ ప్రజల యొక్క విధానం అన్నట్టుగా ముందుకు నడిపించడం జరిగింది. నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక న్యాయం, తెలంగాణ ప్రజలు కోరుకున్న సమానమైన అభివృద్ధి. స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అభివృద్ధిని ఆకాంక్షించిన ఈ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలందరూ కలిసి రాష్ట్రం వస్తే ఇవి మాకు వస్తాయి అన్న ఆలోచనతోని ముందుకొచ్చారు, ఉద్యమం చేశారు. నా వైపు, నా కోణంలో నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను కొట్లాడిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ, ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేను నా స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, నా ప్రాంతం యొక్క సమాన అభివృద్ధిని ఒక వ్యక్తి కాళ్ళ కింద, ఉక్కు పాదాల కింద నలిగిపోతుంటే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా నా వంతు పాత్రను పోషించాలనుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ కూడా లెక్కల జోలికి వెళ్ళకుండా, లెక్కల జోలికి వెళ్తే మీకు తెలుసు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 119 అసెంబ్లీలు, 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ఇవ్వద్దు అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా, యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలు వేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. నష్టం చేకూర్చే నిర్ణయమే. కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. ధర్మం వైపున నిలబడాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది, 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అణుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్న, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అణుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది, ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. లెక్కలు వేసుకుంటేనో, కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో, నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే. కేసీఆర్ ప్రాణానికి ఏదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకొని ఉండొచ్చు. కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ శ్రీకాంతాచారో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ వేణుగోపాల్ రెడ్డో, ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమన్నా తేడా ఉందా? కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది. ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా 1201 అవుతుండే. కేసీఆర్ పోతే వచ్చే నష్టమేముంటుండే? కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినామో, మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి 10 సంవత్సరాలలో, ఒక దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్,
ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి ఆ నిధులు వచ్చినాయా, పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు ఉపయోగపడ్డాయని ఈరోజు మనం నిలబడి ఆలోచన చేయాల్సిన సందర్భం. రెండవది, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కాలం మొత్తం మనం టీజీ అనుకోవట్లేం. తెలంగాణ స్టేట్కి కేసీఆర్ వస్తేనే టీఎస్ అని చేసుకున్నాడు. ఎందుకు? టీఆర్ఎస్కు పోలే విధంగా ఉండడం కోసమే ఆర్ను సైలెంట్ చేసేసి టీఎస్ అని చేసుకున్నాడు. రాష్ట్ర అధికారిక ముద్ర రాచరిక పోకడలతో ఉన్నది. కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ సింబల్ కావచ్చు, కులి కుతుబ్ షాయిల నుంచి కాకతీయుల వరకు రాచరిక పోకడలు తెలంగాణ సింబల్లో ఉన్నాయి. తెలంగాణ సింబల్ ఆఫ్ సాక్రిఫైజెస్, త్యాగాలు తెలంగాణ అంటే. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నము త్యాగాలతో కూడుకున్న, త్యాగాలను గుర్తు చేసే విధంగా ఉండాల్సిన అధికారిక చిహ్నము రాచరిక పోకడలతో ఎక్కడ కనిపిస్తుంది? తెలంగాణ తల్లి ముఖంలో దర్పం ఉండాలి, ప్రేమ ఉండాలి, తెలంగాణ తల్లి యొక్క త్యాగం కనిపించాలి. కానీ కేసీఆర్ మన ముందు నిలబెట్టిన తెలంగాణ తల్లి భుజకీర్తులతో, కిరీటాలతో, వజ్ర వైదూర్యాలతో తులతూగుతుంది. అంటే ఒక శ్రీమంతుల తెలంగాణ తల్లిని మనకు చూపించిన తప్ప పేదలు ఆదరించిన ఈ ప్రాంతంలో 90% ప్రజల యొక్క ప్రతీక తెలంగాణ తల్లిగా ఉండాలి. అంటే తెలంగాణ గుర్తింపు టీజీ నుంచి టీఎస్కు మార్చిన, తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార చిహ్నంలో రాచరికపు పోకడులు కనిపించిన, తెలంగాణ తల్లి అనే ఆ తల్లిని మన మీద రుద్దిన, ఇందులో రాచరికపు పోకడలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప పోరాటాల యొక్క స్ఫూర్తి కానీ, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అంశం కానీ ఎక్కడా లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండొచ్చు, ఎన్నికల్లో గెలిపోవటంలో సహజం. కానీ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లుందనంటే రాచరికపు ఆలోచన. గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస. కాబట్టి ఆ రాజు కాళ్ళ కింద నలగాల్చిందే, ఓడిన వాళ్ళను బానిసలుగా, కట్టు బానిసలుగా మగ్గాల్సిందే, వాళ్ళు జైళ్ళలో ఉండాల్సిందే అన్న విధానాన్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యంలో స్పష్టంగా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు, ప్రతిపక్షం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వేలెత్తినా, ఏ అంశంలో చర్చించాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉండే గతంలో. అందుకే రైట్ సైడ్లో పాలకపక్షం ఉంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిపక్షాన్ని పెట్టి, పాలకపక్షం 51% మెజారిటీ ఉన్నవాళ్ళు నిర్ణయాలు చేయాలి పరిపాలనకు సంబంధించి. ఆ నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తడము, సవరించడము, ప్రభుత్వానికి సూచన చేయడము, సూచనలు వినప్పుడు నిరసనలు తెలపడం, నిరసనల ద్వారా జరగకపోతే ధర్నాలు చేయడం, ధర్నాలతో ప్రయోజనం లేకపోతే రాస్తారోకోలు చేయడం, అవసరమైతే శాంతియుతంగా బంధులు పాటించడం అనేది ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రము. ఈ ప్రాథమిక సూత్రాన్ని, ప్రజల యొక్క హక్కులను 75 సంవత్సరాలలో మనం పెంపొందించుకున్న విధి విధానాలను తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవన్నిటిని కూడా కాల రాసిండు చంద్రశేఖరరావు గారు. ఏమి చెయ్యాలన్నా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరినీ వర్గశత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు. మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి, ఆ ప్రభుత్వమే మనల్ని భయపెట్టి బతకాలనుకుంటున్నప్పుడు, ఆ ప్రభుత్వాన్ని చూసి భయంగా బతికే పరిస్థితి
ఈ రాష్ట్రంలో దాపురించడం ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గరికి మనం స్వేచ్ఛగా వెళ్ళగలగాలి, మన బాధ చెప్పుకోగలగాలి. 94 నుంచి 2014 వరకు ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక పార్టీ, ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉండే. ఈ సందర్భంలో ఉన్న ముఖ్యమంత్రులు పెద్దలు రోసయ్య గారితో సహా 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండి సంఘాలను, ప్రజాప్రతినిధులను, పౌర హక్కుల వాళ్ళని కలిసి వాళ్ళు ఇచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకొని అందులో ఏ అంశం ఉందో కింది అధికారులకు సూచన చేసేటోడు. ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టి ఎవరైనా విజ్ఞాపన పత్రాలు సామాన్య ప్రజలు కూడా వెళ్తే అధికారిక నివాసంలో అందరి లైన్లో పెట్టి వాళ్ళే వచ్చి అందరి దగ్గర తీసుకొని, అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇతర ఏమైనా అంశాలు ఉండొచ్చు, వాళ్ళు అందుబాటులో ఉండి పరిశీలించేవాళ్ళు. గతంలో మీకు అందరికీ తెలుసు, సచివాలయంలో సి బ్లాక్ ముందర మీకు జర్నలిస్టులకు ఒక ప్లేస్ ఉండేది. జర్నలిస్టులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా వితౌట్ కెమెరాస్ సి బ్లాక్ వరకు లోపలికి పోవడానికి మీకు అవకాశం ఉండదు. మేము ఎప్పుడు రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళినప్పుడు మీరు అందరు మాతో పాటు అక్కడి వరకు వచ్చేది. బయటకు వచ్చి అక్కడ పత్రికా మీ మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండే. అవసరమైన కనీస మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి ఉండే. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి పాలనతో పాటు పత్రికలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలకు చేరవేయడం కోసం మీకు అందరికీ సమానమైన హక్కులను, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఏ విధంగా అయితే విధి విధానాలను పనిచేయడానికి వెసులుబాటు కల్పించిందో మీడియా మిత్రులకు కూడా ఆ రకమైన వసతులు, వెసులుబాటు కల్పించిన ఆ రోజు కల్పించిన ఆ ప్రభుత్వాలు. మీరే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయంలో ఈరోజు మన సొమ్ముతో మనం నిర్మించుకున్న, మనం తెచ్చుకున్న, మనం ఎన్నుకున్న ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులను సచివాలయానికి రాణిస్తలేరు, పాత్రికేయ మిత్రులను సచివాలయంలో కాలు పెట్టనిస్తలేరు. ఒక నిషేధిత ప్రాంతంగా మన రాష్ట్రాన్ని నడిపించే గుండెకాయ లాంటి సచివాలయంలో మనకు ప్రవేశం లేదు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు. ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారు కలిసేటోళ్ళు. 2 గంటల ముందు, 4 గంటల ముందు కూడా ఉదయం ఏదైనా రాష్ట్రంలో అనుకోని సంఘటన జరిగితే సాయంత్రం లోపల మేము వెళ్ళి ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేది. దురదృష్టకర సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోమని మేము అడిగేది పాలకులను. అట్లాంటి పరిస్థితుల నుంచి నియంత అనే పదం కూడా నేను వాడాను. ఎందుకంటే నియంతలు అనేవాళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేవాళ్ళు. ఆ నియంతలు ఏదొచ్చినా నిటారుగా నిలబడేవాళ్ళు. కేసీఆర్ నియంతం ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్. క్రిమినల్ని ఎదుర్కోవడం ఈజీ, పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ. క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్. ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మాట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు, మాకు, అందరికీ దాపురించింది. ఈరోజు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక తరం మారుతుంది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయసోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమి చూడకుండానే, జీవితంలో మార్పు జరగకుండానే వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి. తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిల మీద కూడా ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క